ఏం బుక్స్ రిఫర్ చేయాలి సార్? సార్ సిలబస్ ఐడియా వచ్చింది. సిలబస్ ఏంటి అసలు? ఇవి టాపిక్స్ ఉన్నాయి సార్. దాని లోపల ఏది ఎక్కువ వెయిటేజ్ సార్, అంటే ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతాయి అది చూసాం. చాప్టర్ వెయిటేజ్ ఈ చాప్టర్స్లో సార్ ఏది ఈజీ చాప్టర్స్ చూసాం, హై వెయిటేజ్ చాప్టర్స్ చూసాం, అలాగే డిఫికల్ట్ చాప్టర్స్ చూసాం. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి. మనకి చాలా టైం ఉంది సార్, 1 year అంత ఉంది కదా సార్, జస్ట్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటే సరిపోదు. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ. దిస్ ఇస్ శ్రీకర్, యువర్ ఫిజిక్స్ టీచర్. ఈ రోజు మనం క్లాస్లో ఏపీ వాళ్ళకి ఎబ్సెట్ 2027కి ఎలా ఏం చేయాలి, ఎలా టార్గెట్ చేసుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి చూడబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేద్దామంటే సిలబస్ చూసేద్దాం. ఓకే, క్లాస్ 11th 12th ఫిజిక్స్ సిలబస్ చూసుకుంటే మనకి వీ హ్యావ్ ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మోషన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. నాకు తెలిసి మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏపీ వాళ్ళకి విల్ నాట్ హ్యావ్ ఫిజికల్ వరల్డ్, బట్ నేను ఓవరాల్గా యూ కెన్ రైట్ ఎనీ ఏపీ ఆర్ టీజీ ఎంసెట్. సో వాళ్ళందరి కోసం కంప్లీట్ చాప్టర్ వెయిటేజ్ తీసుకున్న. ఏపీ వాళ్ళకైతే ఫిజికల్ వరల్డ్ 0 అన్న, దట్ చాప్టర్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ రావు. ఓకే, యుఎస్ సిలబస్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ స్టార్ట్ అయ్యి కంప్లీట్గా కమ్యూనికేషన్ సిస్టమ్స్ వరకు ఉంటుంది. ఓకే, ఐ నో దట్. సో చూసుకుంటే మనకి నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్, తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్, magnetism and matter, electromagnetic induction, alternating current, electromagnetic waves, ray optics, wave optics, dual nature of radiation, atoms, nuclei, semiconductors మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఈ పర్టికులర్ టాపిక్స్లో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్సే. మీకు ఓవర్ ద టైమ్ ఆఫ్ ఆల్మోస్ట్ 1 year టైం ఉంది. అండ్ ఈ 1 yearలో వాట్ కెన్ యూ డూ టు గెట్ ఎ వెరీ వెరీ గుడ్ ర్యాంక్? ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నారు. సో మరి సార్ నాకు 2 బ్యాలెన్స్ చేసుకోవాలి సార్. ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ మై ఐపీ కాలేజ్, ఓకే, నా బోర్డ్స్ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వెబ్సైట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ మెయిన్గా ఫిజిక్స్లో, టెల్ మీ ఎ రోడ్ మ్యాప్ అని చాలామంది కామెంట్ చేశారు. అండ్ హియర్ వి గో. సో చాప్టర్ వెయిటేజ్ చూసుకుంటే ఇఫ్ యూ సీ ఇందులో మనకి 1 questions, 2 questions, 3 questions వచ్చే చాప్టర్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యూ సీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 1 question, మోషన్ ఇన్ ఏ స్టేట్ నుంచి 1 question, ఇక మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఇంటికి పెడతాను ఇప్పుడే చూడండి. ఇక మోషన్ ఇన్ ఏ ప్లేన్ చూసుకుంటే మనకి 2 questions నాన్న. తర్వాత లాస్ ఆఫ్ మోషన్ 2 questions. తర్వాత ఓకే జస్ట్ సెకండ్, ఇగో లాస్ ఆఫ్ మోషన్ 2 questions, వర్క్, ఎనర్జీ, పవర్ 2 questions, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ మోషన్ 2 questions, తర్వాత గ్రావిటేషన్ 1 question, తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్ 1 questions, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ 1 question, థర్మోడైనమిక్స్ చూసుకుంటే 2 to 3 questions, కైనెటిక్ థియరీ 1 question, ఆసిలేషన్స్ చూసుకుంటే 2 questions, వేవ్స్లో ఓన్లీ 1 question అన్న. ఓకే ఫైన్, కొంచెం మంచిగా పెట్టుకుందాం టిక్ మనం. ఓకే డన్. తర్వాత ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ తీసుకుంటే 1 question, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, కెపాసిటెన్స్లో ఇంకో చూసుకోండి 2 questions ఇక్కడ, కరెంట్, ఎలక్ట్రిసిటీ 2 questions, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 2 to 3 questions అన్న. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిజం మ్యాటర్ 1 question, ఇక మిగతా అన్ని ఆల్మోస్ట్ 1 questions. తర్వాత ఇక్కడ చూసుకోండి సెమీ కండక్టర్స్ మళ్ళీ 2 questions, కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి 1 question. అంటే సార్ ఏ చాప్టర్స్లో అయితే 2 questions or 2 to 3 questions వస్తాయి అవి ఫస్ట్ చదవాలంటే మీకు ఓవర్ ద ఫుల్ ఇయర్ ఉంది. ఓకే, మీరు చాప్టర్ 0 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ చాప్టర్ వరకు మీ సిలబస్ని కవర్ చేసుకోవచ్చు. కాకపోతే మనకున్న టైంలో మీరేంటంటే ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయకండి. గో త్రూ ప్యారలల్లీ విత్ యువర్ బోర్డ్ సిలబస్. అంటే క్లాస్ 12th టాపిక్స్ ద్వారా వెళ్తూ ప్యారలల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అనుకోండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ డిసెంబర్, జనవరి వచ్చేసరికి యూ విల్ బి రెడీ విత్ ద కంటెంట్. అప్పుడు యూ కెన్ రివైజ్ యువర్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఆల్సో. కానీ ఫస్ట్ ఏంటంటే మీ ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం ఒకసారి కూర్చొని రివైజ్ చేయండి. అరౌండ్ 1 month తీసుకోండి, మొత్తం ఈ అన్ని టాపిక్స్ కవర్ చేసేయండి. ఓకే, ఫస్ట్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో క్లాస్ 11th టాపిక్స్ కవర్ చేసి పెట్టుకోండి. దెన్ యూ ఫోకస్ ఆన్ క్లాస్ 12 టాపిక్స్. ఎందుకంటే ఇక్కడ మీ ఫండమెంటల్స్ అనేది మొత్తం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఉంది, మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఉంది. వీటిలో ఒక పార్టికల్ యొక్క ట్రజెక్టరీ x,y లేదా x లేదా x,y,z ఈ పార్టికల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, ఈ పొజిషన్ కోఆర్డినేట్స్. సో ఆ పర్టికులర్ అప్లికేషన్ ఆఫ్ కైనమాటిక్స్ అనేది మీరు ఇక్కడ చార్జ్డ్ పార్టికల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు యూ విల్ యూస్. ఓకే, ఒక చార్జ్డ్ పార్టికల్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పంపించినప్పుడు దాని యొక్క ట్రజెక్టరీని ప్లాట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ డన్. సో ఇప్పుడు ఇందులో ఏవి ఈజీ చాప్టర్స్, ఏది హార్డ్ చాప్టర్స్ అని చూసుకుంటే ఓకే, సో ఇక్కడ మనకి ఫిజికల్ వరల్డ్ ఎలాగో లేదు, మీరు తీసేసేయండి. ఒక రెడ్ పెన్తో లెస్ట్ స్ట్రైక్ ఇట్ ఆఫ్. ఓకేనా, దర్ ఇస్ నో పాయింట్. ఇది
ఇది లేనే లేదు మీ సిలబస్లో. సో నెక్స్ట్ చూసుకోండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 1 మార్క్, బేసికలీ 1 క్వశ్చన్. నెక్స్ట్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ 1 క్వశ్చన్, మోషన్ ఇన్ ప్లేన్, వర్క్, ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఓకేనా, బేసికల్గా బల్క్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ గురించి, యంగ్స్ మోడ్యులస్, స్ట్రెస్, స్ట్రెయిన్, వాటి యొక్క కర్వ్, ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ 2 to 3 క్వశ్చన్స్ ఉన్నాయి, చూసుకోండి ఇక్కడ. దిస్ అడ్వాంటేజ్, కైనెటిక్ థియరీ, ఆసిలేషన్స్ మరియు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ కైండ్ ఆఫ్ రాట్ మెమరీ బేసికల్లీ, అంటే మెటీరియల్స్ గురించి బాగా అర్థం చేసుకోవాలి, ఆ మ్యాటర్ గురించి అర్థం చేసుకోవాలి, అండ్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, మ్యాటర్, ఆటమ్స్, సెమీకండక్టర్స్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇవన్నీ కైండ్ ఆఫ్ ఈజీ చాప్టర్స్, అంటే ఆల్మోస్ట్ అందరికీ కైండ్ ఆఫ్ మంచి ఫీలింగ్ వస్తుంది, సార్ వస్తున్నాయి సార్, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈజీగా ఉన్నాయి సార్, వచ్చేస్తున్నాయి సార్, నా ఫీలింగ్ వస్తుంది. సో ఓవర్ ద టైం మీరు ఏం చేయాలంటే ఈ చాప్టర్స్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేసుకోండి. సో నెక్స్ట్ ఇయర్ లోపు మీరు అన్ని ఈ చాప్టర్స్ ఏ క్వశ్చన్ వచ్చినా అసలు తప్పు పెట్టొద్దు ఆప్షన్. ఓకే, అట్లా ప్రిపేర్ కావాలి ఈ చాప్టర్స్ నుంచి. తర్వాత చూసుకుంటే మోడరేట్ టు డిఫికల్ట్ చాప్టర్స్. సో ఇది అందరికి కాదు, కొంతమందికి ఈజీ అనిపించవచ్చు, కొంతమందికి హార్డ్ అనిపించవచ్చు. సో ఇందులో చూద్దాం, లాస్ ఆఫ్ మోషన్. ఓకే, మీకు గనక ఒకవేళ డైనమికల్ అనాలిసిస్ ఆఫ్ ఎ బాడీ ఆర్ సిస్టమ్ అర్థం అవుతే, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వేసి ఎలాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ ఇచ్చినా ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి అనలైజ్ చేయడం మీకు ఈజీగా అనిపిస్తే, లాస్ ఆఫ్ మోషన్ ఇస్ నాట్ అ బిగ్ డీల్, చేసేయచ్చు. ఫోర్సెస్ అనలైజ్ చేసేసి ఫోర్స్ ఈక్వేషన్ రాసేసుకొని యూ కెన్ సాల్వ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో లాస్ ఆఫ్ మోషన్ ఈజీ వాళ్ళకి. సో నేనేం చెప్తున్నా అంటే ఓవరాల్గా చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ ట్రిక్కీగా అడిగే చాప్టర్స్ అనేవి. సో నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేషనల్ మోషన్. ఓకే, కైండ్ ఆఫ్ డీల్స్ విత్ లాట్ ఆఫ్ టాపిక్స్ అయినా, లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టాపిక్స్ ఉంటుంది ఈ పర్టికులర్ చాప్టర్లో. రెస్ట్ ఆఫ్ ద ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ కాంబినేషన్ ఆఫ్ టాపిక్స్ వస్తాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ టఫ్ ఫర్ హియర్ చాలా స్టూడెంట్స్కి. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇది ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్, లేదా థియరీ యూ కెన్ సే. ఇట్స్ కైండ్ ఆఫ్ లెంతీ. ఓకే, కొంచెం లెంతీ ఉంటుంది, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ టఫ్. ఓకే, కానీ ఎందుకంటే 1 క్వశ్చన్ వస్తుంది, అప్పుడప్పుడు స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకోవాలి. మీకు నెక్స్ట్ హోల్ 1 year ఉంది కాబట్టి యూ డు నాట్ హ్యావ్ టు వరీ. మీరు కాన్సెప్ట్ మీద పిక్చర్ క్లారిటీతో ఉండండి, అంటే నాకు ఇది అర్థం కావాలి సార్ అన్న మూమెంట్తో ఉండాలి మీరు. ఓకే, లేదు సార్ ఐఎమ్ జస్ట్ రైటింగ్, ఇప్పుడు వచ్చే ఎగ్జామ్ రాయబోతున్నా సార్, జస్ట్ 15-20 days ఉందంటే దెన్ యూ హ్యావ్ టు థింక్ స్మార్ట్. నీకు 1 year ఆఫ్ టైం ఉన్నప్పుడు యూ కెన్ డూ వెరీ డిఫరెంట్ ప్లాన్. ఒక 15 days ఉంటే డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది. ఓకే, అలా మీరు స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా లైఫ్లో. దెన్ వీ హ్యావ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, రే ఆప్టిక్స్. ఇది యాక్చువల్ నా ఫేవరెట్ చాప్టర్, రే ఆప్టిక్స్. తర్వాత న్యూక్లియై. ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ ద టాపిక్స్. సో ఇవన్నీ ఏంటి, మోడరేట్ టు డిఫికల్ట్ చాప్టర్స్. ఓకే, సో ఈజీ చాప్టర్స్ చూసాం, డిఫికల్ట్ చాప్టర్స్ చూసాం, బేసికలీ మోడరేట్ టు డిఫికల్ట్ చూసాం. నెక్స్ట్ ఏం బుక్స్ రిఫర్ చేయాలి సార్? సార్ సిలబస్ ఐడియా వచ్చింది, సిలబస్ ఏంటి అసలు, ఇవి టాపిక్స్ ఉన్నాయి సార్, దాని లోపల ఏది ఎక్కువ వెయిటేజ్ సార్, అంటే ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతాయి అది చూసాం. చాప్టర్ వెయిటేజ్ ఈ చాప్టర్స్లో సార్ ఏది ఈజీ చాప్టర్స్ చూసాం, హై వెయిటేజ్ చాప్టర్స్ చూసాం, అలాగే డిఫికల్ట్ చాప్టర్స్ చూసాం. సో మీకు ఒక పిక్చర్, ఒక మెంటల్ మ్యాప్ అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే బై, ఇవన్నీ చాప్టర్స్ ఉన్నాయి, సో దీస్ ఆర్ ద ఈజీ కాన్సెప్ట్, దీస్ ఆర్ ద హార్డ్ చాప్టర్స్. సో చదివేటప్పుడు ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ పెట్టాలి, ఎక్కడ ఏది నేర్చుకోవాలని చెప్పి మీకు ఫ్లో అవుతుంది. కావాలంటే స్క్రీన్ షాట్స్ చేసుకొని ఫటాఫట్ ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, పక్క జరుగుతాం. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫైన్. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ సార్ ఏ బుక్స్ రిఫర్ చేయాలి? నా ఫస్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. సో ఫండమెంటల్ మీ స్టేట్ టెక్స్ట్ బుక్సే మీ ఫస్ట్ ప్రియారిటీ. ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు నెక్స్ట్ 1 year ఆఫ్ టైంలో లాస్ట్ మూమెంట్లో ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా, బర్డెన్ అవ్వకుండా 1 shot 2 birds అన్నట్టు మీ యొక్క ప్రిపరేషన్తో 2 వెళ్ళిపోవాలి. ఒకటి మీ ఐపీ వెళ్ళిపోవాలి, ఒకటి ఎప్సెట్ వెళ్ళిపోవాలి, ఫైన్. సో ఇలా అవ్వాలంటే మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్ మంచిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే టు బీ హానెస్ట్, నేను వెన్ ఐ వాజ్ సీయింగ్ గోయింగ్ త్రూ లైన్స్ కొన్ని అర్థం అవుతూ ఉంటాయి, లైక్ ఏంటంటే వావ్ ఎంత మంచిగా రాశాడు ఈ బుక్లో అని చెప్పి. సో దే ఆర్ నాట్ దాట్ బ్యాడ్. సో ఎన్సీఆర్టీ అండ్ స్టేట్ బుక్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. సో ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి, అక్కడ ఏం రాశాడని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత ఇన్ ద ప్రాసెస్ ఆ ఫ్లోలో ఉన్నప్పుడే మీరు కొన్ని ఫార్ములాస్ రాసుకోండి. ఒక ఫార్ములా షీట్, యువర్ ఓన్ ఫార్ములా షీట్ క్రియేట్ చేసుకోండి. బికాస్ ఫార్ములా షీట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ ఎప్సెట్ మొత్తం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఫోకస్ ఆన్ దాట్ థింగ్. ఆల్సో అది చదివేటప్పుడు కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకున్నాను అనుకోండి, ఐపీకి డిస్క్రిప్ట్గా మీరు ఓన్గా రాసేయచ్చు. అంటే ఒక పర్టికులర్ ఫినామినన్ ఎందుకు ఎలా జరుగుతుందని మీకు అర్థమవుతే ఎంతంటే నీట్గా ఇంగ్లీష్లో రాసేయచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. సో ఫస్ట్ ఎన్సీఆర్టీ క్లాస్ 11-12 కంప్లీట్ చేయండి టెక్స్ట్ బుక్స్. తర్వాత అరిహాంట్ ఫార్ములా బుక్ ఉంటుంది ఒకటి, అరిహాంట్ హ్యాండ్ బుక్ ఫర్ ఫిజిక్స్ అని చెప్పి. సో యూ కెన్ యూస్ ఫర్ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటాయి ఇట్లాంటి అరిహాంట్ బుక్స్.
సో అరే అండ్ హ్యాండ్ బుక్ ఫర్ ఫిజిక్స్ ఇది ఒకటి మెయింటైన్ చేయండి. ఇప్పటి నుంచే మెయింటైన్ చేస్తే నెక్స్ట్ 1 year వరకు సార్ అది మొత్తం బట్టి పట్టని అని చెప్పట్లేదు, కానీ కైండ్ ఆఫ్ రిఫర్ ఇట్. మీరు థియరీ చదువుతున్నప్పుడు లెట్స్ సే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ చదువుతున్నారు, సో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ఈ పర్టికులర్ బుక్లో తీసి అసలు ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయో చూడండి. అర్థం చేసుకుని బట్టి పట్టడం అని చెప్పట్లేదు, కానీ చూడండి. చూస్తే అలా రోజు చాప్టర్కి మీరు చూస్తూ ఉంటే ఈ బుక్ అనేది మీకు ఏమవుతుందంటే కైండ్ ఆఫ్ ఫెమిలియర్ అయిపోతుంది. ఓ ఇది అని చెప్పి మీకు ఐడియా వస్తుంది. ఒకవేళ మర్చిపోయినా కూడా ఏ పేజ్కి వెళ్ళాలో మీకు తెలుసు, ఏ చాప్టర్కి వెళ్ళాలో తెలుసు, ఈ ఫార్ములా ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. సో అలా ఒక మెంటల్ సబ్కాన్షియస్గా మీ మైండ్ని ట్రైన్ చేయండి. నెక్స్ట్ పీవైక్యూస్ బుక్స్. సో పీవైక్యూ ఏ పర్టికులర్ పబ్లికేషన్ పర్లేదు, జస్ట్ టైపింగ్ ఎర్రర్స్ లేకుండా చూసుకున్న బుక్లో పీవైక్యూ బుక్ తీసుకోండి. ఇప్పటి నుంచే ఫాలో అవ్వండి. ఒక చాప్టర్ అయిందా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ క్లాస్ 12 టాపిక్ తీసుకోండి. క్లాస్ 12లో లెట్స్ ఏ కరెంట్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది ఈరోజు. ఓకే, డిస్కస్ చేశారు మీ స్కూల్లో, మీ కాలేజ్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిస్కస్ చేశారు, మీ టీచర్ డిస్కస్ చేశారు, లేదు నేనే యూట్యూబ్లో ఐ హావ్ అప్లోడెడ్ లెక్చర్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. లెట్స్ ఈ రోజు ఒక కరెంట్ ఎలక్ట్రిసిటీ లెక్చర్ అప్లోడ్ చేసాం. 3 లెక్చర్స్ అప్లోడ్ చేసాం అనుకోండి, లెక్చర్ 1, లెక్చర్ 2, లెక్చర్ 3 కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఏవైతే అప్లోడ్ చేసిన లెక్చర్స్ ఉంటాయో అవి చూసుకుంటూ నోట్స్ తీసుకోండి. రన్నింగ్ నోట్స్, అది థియరీ అయినా, డెఫినేషన్ అయినా, ఒక డెరివేషన్ అయినా, ఫార్ములా అయినా, ఏదైనా టేక్ ఏ రన్నింగ్ నోట్స్. ఒక నోట్స్ రాయడం డెవలప్ చేసుకోండి. అండ్ దిస్ నోట్స్ ఆల్సో మొత్తం క్యూములేటివ్ రాసేసుకోకండి. ఓకే, ఒక పర్టికులర్ ఫ్యాకల్టీకి తీసుకున్నప్పుడు ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి. కీప్ మేకింగ్ దాట్ నోట్స్. ఎప్పుడు యూజ్ అవుతాయంటే ఈ నోట్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు రివిజన్కి క్రేజీగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నోట్స్ ఈజ్ ఎవ్రీథింగ్. నోట్స్ మెయింటైన్ చేసుకోండి, ఓకేనా? సో చేసుకుంటూ పీవైక్యూ సాల్వ్ చేసుకుంటాండి. ఇప్పటి నుంచే సాల్వ్ చేసుకుంటాండి. ఫ్రమ్ నవ్ ఆన్ జస్ట్ సాల్వ్ పీవైక్యూస్. సో పీవైక్యూస్ ఎందుకు చేస్తున్నాం అంటే పీవైక్యూస్ చేయడం వల్ల అసలు వెబ్సైట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్న ఒక క్లారిటీ మీకు వస్తుంది. ఓకే, ఎవరు చెప్పనక్కర్లేదు, ఎవరు మీకు స్పూన్ ఫీడ్ చేయనక్కర్లేదు. యూ కెన్ లెర్న్ ఆన్ యువర్ ఓన్, యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్, కంప్లీట్లీ ఆన్ యువర్ ఓన్. ఓకే, ఫర్ కాన్సెప్ట్ క్లారిటీ లేదు సార్, ఈ బుక్స్ చదువుతున్నప్పుడు ఇంకొంచెం ఎక్కట్లేదు సార్, ఇంకొంచెం డెప్త్లో కావాలి, కొంచెం మంచి అర్థం కావాలి సార్ అంటే యూ కెన్ రిఫర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ బై హెచ్.సి. వర్మ. ఇది చాలామంది జేఈ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా దే విల్ యూజ్. అసలు వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఈ బుక్ వాడతారు, తర్వాత దే గో ఫర్ రెజ్నిక్ హాలిడే, తర్వాత యూరోడో అని చెప్పుకునే బుక్స్ ఉంటాయి. అసలు అక్కడ దాకా పోవడం అక్కర్లేదు. మనం ఫస్ట్ టెక్స్ట్ బుక్ మంచి అర్థం కావాలి, టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ రావాలి. అవన్నీ అయిపోయిన తర్వాతనే యూ కెన్ గో ఫర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్. సో ఇది కూడా ఒక రిఫరెన్స్ బుక్. రిఫరెన్స్ బుక్స్ని రిఫరెన్స్ బుక్లానే వాడండి, టెక్స్ట్ బుక్ని టెక్స్ట్ బుక్లా వాడండి. టెక్స్ట్ బుక్ ఏంటంటే గవర్నమెంట్ హూ సెటింగ్ ద పేపర్ విల్ బీ టేకింగ్ టెక్స్ట్ బుక్ యాజ్ అ సోర్స్ మెటీరియల్ ఆఫ్ ద ప్రైమరీ మెటీరియల్. అక్కడ నుంచే క్వశ్చన్స్ బేస్ చేసుకొని తయారు చేస్తుంది. సో తర్వాత ఇంకేదైనా ఫిజిక్స్ అనేది మారదు కాబట్టి యూ కెన్ యూజ్ అ రిఫరెన్స్ బుక్. ఇంకా గట్టిగా మాట్లాడితే యూ కెన్ యూజ్ రెజ్నిక్ హాలిడే కూడా, నాట్ ఎ ప్రాబ్లం. కాన్సెప్ట్కి ప్రాబ్లమ్స్ కాదు, నేను చెప్పేది అండి కాన్సెప్ట్స్కి. తర్వాత రెజ్నిక్ హాలిడే అని ఒక బుక్ ఉంటుంది, యూ క్యాన్ యూజ్ ఇట్. బట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ ఇది చాలా గుడ్ ఫర్ ఇండియన్ ఆథర్స్, ఇండియన్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఫర్ అడిషనల్ ప్రాబ్లమ్స్, లేదు సార్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి నాతోటి, పీవైక్యూస్ అవుతున్నాయి, ఇంకొంచెం అడిషనల్ కావాలి సార్, మసాలా కావాలంటే డీసీ పాండా తీసుకోండి. అందులో కొన్ని గుడ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యూ కెన్ రిఫర్ దాట్. ఇవి బుక్స్ టు రిఫర్ నాన్న. ఓకే, తర్వాత చూసుకుంటే హౌ టు అటెంప్ట్ ద క్వశ్చన్ పేపర్. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి. మనకి చాలా టైం ఉంది సార్, 1 year ఎంత ఉంది కదా సార్, జస్ట్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటే సరిపోదు. రైట్, బీ కాన్ఫిడెంట్ వాట్ యు లెర్న్ అండ్ లెర్న్డ్. ఏదైనా కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఇది నాకు అర్థం అవుతుంది అన్న ఫీలింగ్తోనే చదవండి. ఎందుకంటే మీరు భయంగా చదివితే అసలు ఏమి ఎక్కదు, టైం అంతా వేస్ట్ అవుతుంది. మీకు తెలియకుండానే నెక్స్ట్ 1 year అనేది ఇలా అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు చదివేది కాన్ఫిడెంట్గా చదవండి, మంచిగా అర్థమవుతుందని చదవండి. ఏది చదివినా అర్థం చేసుకోవడానికి చదవండి. ఓకే, ఏదో అలా చదివేసామా ముందుకు వెళ్ళడం కాకుండా లెర్న్ ఫండమెంటల్ స్ట్రాంగ్లీ. కాన్సెప్ట్స్ థియరీ చదివినప్పుడే మీ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఒక క్లాస్ తీసుకుంటున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్స్ అయిపోయింది, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక చార్జ్ పెట్టినప్పుడు ఏ డైరెక్షన్లో పోతుందని చెప్పి. చాలామంది కామెంట్స్లో రాంగ్ ఆన్సర్ చెప్పారు. సో వాళ్ళకి ఎలక్ట్రోస్టాటిక్స్ అయిపోయింది, మరి వాళ్ళు రివిజన్ చేయట్లేదు. రివిజన్ చేయకుండా నెక్స్ట్ లెక్చర్ వింటున్నారు. రివిజన్ ఈజ్ కీ. సో ఫండమెంటల్ టాపిక్స్ మీద రివిజన్ చేయండి. ఫండమెంటల్ టాపిక్స్ క్లియర్గా లేకపోతే ఎట్లా? సో ముందుకు పోతున్న కొద్దీ అవన్నీ పైలపై అవన్నీ లూప్ హోల్స్లా క్రియేట్ అవుతున్నాయి ఏది మీ ఫౌండేషన్లో. సో లెర్న్ ఫండమెంటల్ స్ట్రాంగ్లీ. నెక్స్ట్ ప్రాక్టీస్ లాట్స్ ఆఫ్ మాక్ టెస్ట్ పేపర్స్. సో చాప్టర్ వైజ్ చేయండి, ఫుల్ లెంత్ చాప్టర్ వైజ్ చేయండి, ఆల్ చాప్టర్స్ కంబైన్ చేయండి, ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ మాక్ టెస్ట్ చేయడం నేర్చుకోండి. వీక్లీ మాక్ టెస్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ చాలా ఉన్నాయి, చాలా వీక్స్ ఉన్నాయి. యూ క్యాన్ డూ లాట్స్ ఆఫ్ మాక్ టెస్ట్ పర్ వీక్. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ఇందాకే చెప్పాను, యాజ్ ఇట్ విల్ కమ్ హ్యాండీ ఎట్ ద లాస్ట్ మూమెంట్స్. ఇందాకే చెప్పాను, రివైజ్ ఫార్ములా షీట్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. సో ఆ పర్టికులర్ హ్యాండ్ బుక్ చెప్పాను కదా, యూ కెన్ యూజ్ దట్ హ్యాండ్ బుక్.
లేదు సార్ నేను ఓన్గా రాసుకుంటానని చెప్తే ఓన్గా రాసుకుంటే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే మీరు ఎఫర్ట్ పెట్టి పెన్తో రాస్తున్నారు. ఓకే, F = K టైమ్స్ ఆఫ్ Q1 Q2/R². ఇలా రాసే ప్రాసెస్లు బయటికి చదువుకుంటే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అసలు R² న్యూమరేటర్లో ఉందా కింద డినామినేటర్లో ఉందా అని చెప్పి క్లారిటీ ఉంటుంది మీకు. లేదు ఓ హ్యాండ్ బుక్లో ఎవరో రాసింది మీరు చూసిన అనుకోండి, నేను రాసింది చూసిన అనుకోండి, దిస్ 1/R² అని చెప్పి చదివేస్తారు. చదివేసినాక ఎగ్జామ్లో పోయి F = Q1 × Q2 × R² రాస్తారు. R² రాగానే కథం పోయింది ఫార్ములా అక్కడ. సో వెబ్సైట్లో మెయిన్గా ఫార్ములా బేస్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం లాజికల్గా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఆ లాజికల్గా ఫార్ములా అర్థం కావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫార్ములాస్. సో మీరే ఓన్గా ఫార్ములా షీట్ రాసుకోండి. నెక్స్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఓవర్ ద టైమ్ వీ విల్ బీ డూయింగ్ ఇట్ టుగెదర్. స్టార్ట్ ఎనీ పేపర్ విత్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ చాప్టర్స్. ఓకే, ఎనీ మాక్ టెస్ట్ రాసేటప్పుడు కంబైన్డ్ మల్టిపుల్ చాప్టర్స్ ఉన్నాయి అనుకోండి, 4-5 చాప్టర్స్ ఉన్నాయి. స్టార్ట్ విత్ ద క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఏదైతే మీకు నచ్చిన టాపిక్ ఉంటుందో అక్కడికి స్టార్ట్ చేయండి. సో అలా చేయడం వల్ల మీకు మంచి ఫీలింగ్ వస్తుందో వచ్చేసింది నాకు ఆన్సర్ అనే కాన్ఫిడెన్స్ ఒక టిక్ పడంగానే నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనేది ఇట్ విల్ కీప్ పుషింగ్ యూ ఫర్ ద సాల్వింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ హౌ టు బ్యాలెన్స్ EBSET అండ్ IP ప్రిపరేషన్. ఇందాకే చెప్పాను. సో ఇప్పటి నుంచే మీరు ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ చేసుకుంటే నెక్స్ట్ IP ఎగ్జామ్స్ వచ్చే టైంకి మీకు ఎలాంటి డౌట్స్ ఉండవునా. ఓకే, ఒక పర్టికులర్ మెటీరియల్ దొరుకుతుంది, ఒక మెటీరియల్ తీసేసుకొని అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు గో టు దాట్ క్వశ్చన్స్. IP ఇట్లా క్లియర్ చేసేస్తారు పట్టుకుని. మన మెయిన్ అజెండా EBSET. సో ఈ ప్రాసెస్లో యూ డు నాట్ హ్యావ్ టు వరీ. ఓకే, మీరు EBSET ప్రిపేర్ అవుతూ IP కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో బీ థరో విత్ NCERT స్టేట్ టెక్స్ట్ బుక్స్. ఫస్ట్ మీ స్టేట్ టెక్స్ట్ బుక్స్ మంచిగా చదువుకోండి, EBSET కూడా యూజ్ అవుతుంది. ప్రిపేర్ ప్రైమరీలీ విత్ ద అప్రోచ్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ద ఫైనల్ అజెండా. ఎందుకంటే ఆ పర్టికులర్ ఎగ్జామే నేను డిసైడ్ చేస్తాను కదా, ఏది ఏ ర్యాంక్ వస్తుంది, ఏ కాలేజ్కి పోతావు, నీ ఫ్యూచర్ ఎట్లుంటుందని చెప్పి. అలా అని చెప్పి ఐఎమ్ నాట్ డిమోటివేటింగ్ యూ. సో జస్ట్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. That way both preparation for EBSET and IP can be handled smoothly. Next, with every chapter getting completed, prepare your own formula sheets and start working on the important descriptive questions on the side. So మీరు ఏం చేయాలంటే చాప్టర్ అయిపోతున్న కొద్దీ ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఏవైతే క్వశ్చన్స్ ఆ క్వశ్చన్ చేసేయండి. ఆ చాప్టర్ అయిపోయిన వెంటనే ఫార్ములా షీట్స్ క్రియేట్ చేసుకోండి. మీరే ఓన్గా ఒక రఫ్ పేపర్ తీసుకొని ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, దాని మీద మీకేం అర్థమైంది అని డిస్క్రిప్టివ్గా రాయడం స్టార్ట్ చేయండి. సో ఆ క్వశ్చన్ ఏదన్నా అవ్వండి, మనకు సంబంధం లేదు, డిస్క్రిప్టివ్గా మీరు రాయడం ట్రై చేయండి. రాయడం వల్ల మీకు రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది, ఒక లెంతీ ఆన్సర్స్ రాయడం అలవాటు అవుతుంది. సో దట్ యువర్ మైండ్ ఈస్ ట్రైన్ టు సాల్వ్ బోత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్. సో అలా మీరు మీ మైండ్ని ట్రైన్ చేయడం మొత్తం ఇక్కడే ఉందన్న, కంప్లీట్లీ ఇట్స్ హియర్. నెక్స్ట్, టు కంబైన్ ఆల్ దీస్ ఇంటూ సింగిల్ ప్లాట్ఫామ్ విత్ టాప్ ఫ్యాకల్టీ బై యువర్ సైడ్, యూ కెన్ జాయిన్ అవర్ బ్యాచెస్. ఓకేనా, మనకి ప్రజెంట్లీ ఏం నడుస్తుందంటే మనకి బ్రిడ్జ్ కోర్స్ నడుస్తున్నాను. బ్రిడ్జ్ కోర్స్లో నేను ఫిజిక్స్ తీసుకుంటున్నాను. మనకి అందులో ఫ్యూ చాప్టర్స్ తీసుకున్నాను. ఏంటంటే ఎవరికైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ఇప్పుడు సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వబోతున్నారో ట్రాన్సిట్ అవుతున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో కొన్ని కీ లూప్ హోల్స్ ఉంటాయన్న. బేసికల్గా గ్రాఫ్స్ కానీ, వెక్టర్స్ కానీ, డిఫరెన్షియేషన్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, బేసిక్ మ్యాథమెటిక్స్, నెక్స్ట్ కైనమాటిక్స్, తర్వాత న్యూటన్స్ లాస్. ఓకే, ఇలాంటి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ వస్తాయి సెకండ్ ఇయర్లో ఎక్కడో కూడా కైండ్ ఆఫ్ అప్లికేషన్ బేస్డ్ వస్తాయి. ఓకే, ఇండైరెక్ట్గా వస్తాయి అన్నమాట, డైరెక్ట్గా రావు. సో ఆ పర్టికులర్ పాయింట్లో మీరు సార్ ఇది నాకు అర్థం కావట్లేదు క్లాస్ 11th టాపిక్ అని అనకుండా మీకు బ్రిడ్జ్ కోర్స్లో కంప్లీట్గా ఫ్రీగా వీఆర్ ప్రొవైడింగ్ దీస్ టాపిక్స్ అన్న. యూ కెన్ యాక్సెస్ దోస్ బ్రిడ్జ్ కోర్స్ మన యాప్లో ద్వారా, లేదా యూ కెన్ గో త్రూ యూట్యూబ్, మన ప్లేలిస్ట్లో కనిపిస్తాయి అవి. అండ్ ఆల్సో మనకి ఏపీ వాళ్ళకి వీఆర్ లాంచింగ్ లక్ష AP EBSET. ఓకే, మనకి వీఆర్ స్టార్టింగ్ ద లెక్చర్స్ అన్న. కాకపోతే ఈ లెక్చర్స్లో అసలు ఈ పర్టికులర్ పెయిడ్ బ్యాచ్లో ఏమేమి ఆఫరింగ్స్ ఉంటాయి సార్, అసలు నేను ఏం నమ్మి మిమ్మల్ని ఈ పర్టికులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అంటే we have these features. First of all, live lectures by top faculties. Okay, వేరే కలర్ తీసుకుందాం. లైవ్ లెక్చర్ బై టాప్ ఫ్యాకల్టీస్. ఓకే, మీకు ఫ్యాకల్టీ వైజ్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, టాప్ నాచ్ ఫ్యాకల్టీస్. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, అసలు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, హౌ టు క్రాఫ్ట్ ట్యూన్, వాట్ చాప్టర్, వాట్ సబ్జెక్ట్, వాట్ క్వశ్చన్ అని చెప్పి ఇన్ అండ్ అవుట్ తెలిసిన ఫ్యాకల్టీస్ ఉన్నారు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. నెక్స్ట్, DPP's homeworks with solutions. So daily practice problems, every day practice problems, set of problems ఇస్తాం. ఆ లెసన్ తర్వాతనో లెక్చర్ తర్వాతనో we will provide a DPP with solutions. ఓకే, అండ్ ఆల్సో మీకు ఎందులో ఏ డౌట్ వచ్చినా we will always be there. ఫిజిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వచ్చింది, ప్రాబ్లం DPP చేస్తున్నారు, నాకు ఇది రాలేదు అని మీకు అర్థమైంది అనుకోండి, ట్రై చేయండి, 2 times 3 times ట్రై చేయండి. దెన్ యూ కమ్ టు మీ, సార్ నాకు ఇది అర్థం కావట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయండి, సింపుల్, ఐ విల్ బీ హియర్. నెక్స్ట్, EBSET టెస్ట్ సిరీస్. సో వీక్లీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఓకే, టెస్ట్ సిరీస్ విల్ బి గివింగ్. అలాగే ఫ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్. ఎందుకంటే ఇన్ ద ప్రాసెస్ ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యాక మన మెయిన్ అజెండా ఏంటిది, EBSET.
కానీ ఈ ప్రాసెస్లో మనకి మెల్లిమెల్లిగా డౌన్ ద లైన్ పోతున్న కొద్దీ మీకు మెల్లిమెల్లిగా భయం స్టార్ట్ అవుతుంది. ఏది? ఐపీ భయం. ఓ ఎట్లా రాయాలి, పాస్ అవ్వాలి ఇది కూడా అని చెప్పి మీ ఫ్రెండ్స్ అందరూ సైడ్కి ఐపీ మంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి మీకు ఎలా అంటే ఈ పర్టికులర్ బ్యాచ్లోనే మీకు ఎఫ్సెట్ ప్రిపరేషన్తో పాటు కంప్లీట్గా వీఆర్ గివింగ్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ విచ్ ఈస్ సెకండ్ ఇయర్ ఐపీ సిలబస్ మొత్తం కవర్ చేస్తాం. ఓకే, మీ ఎగ్జామ్స్ క్లియర్ అయిపోయేలాగా. నెక్స్ట్, రివిజన్ ఆఫ్ కంప్లీట్ ఫస్ట్ ఇయర్ ఎఫ్సెట్ కాన్సెప్ట్స్. సో ఇందులో ఓన్లీ సెకండ్ ఇయర్ చెప్తామా, ఓన్లీ సెకండ్ ఇయర్ వాళ్ళకంటే కాదు. ఫస్ట్ స్టార్ట్ చేసేది 0 చాప్టర్ నుంచి చూపించాను కదా. 0 చాప్టర్ నుంచి స్టార్ట్ చేసి 15 చాప్టర్స్ కవర్ చేస్తాం ఫస్ట్, విచ్ ఆర్ క్లాస్ 11th టాపిక్స్. అవి ఫటాఫట్ కంప్లీట్ చేసుకొని మీ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చినాక వెంటనే విల్ జంప్ ఇన్ టు సెకండ్ ఇయర్ నాన్న. ఓకే, సో రెగ్యులర్ టెస్ట్ విత్ డిస్కషన్. సో టెస్ట్ పెడదాం, విల్ అనలైజ్ యువర్ స్కోర్స్, కానీ ఇన్ ఎ బెటర్ వే. అంటే రిజల్ట్ వచ్చినాక ఇంకేం చేద్దాం, ఐ సిట్ విత్ యూ, మీ పర్సనల్ ఇండివిజువల్ కూర్చొని ప్లాన్ చేద్దాం. మీకు ఎలాంటి స్ట్రాటజిక్ ప్లాన్ కావాలి, సచ్ ఏ వే దాట్ మీ స్కోర్ అనేది ఎవ్రీ టెస్ట్కి ఇంప్రూవ్ అవుతుంది చెప్పి. సో దాట్ డిస్కషన్ ఉంటుంది. PYQs విత్ సొల్యూషన్. ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇంత పెద్ద డేటాబేస్ ఉన్నాను. సో వాడు నెక్స్ట్ ఇయర్ ఏ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి వస్తాయి. సో PYQs అందుకే ఇంపార్టెంట్ అంటారు. సో ఇంపార్టెంట్ PYQs విత్ సొల్యూషన్స్ ఉంటాయి అండ్ విల్ బి డిస్కసింగ్ దాట్ ఆల్సో. 24/7 డౌట్ సపోర్ట్. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, టెక్నికల్ డౌట్, ఓకే, ఆర్ సబ్జెక్ట్ డౌట్, చాప్టర్ డౌట్, కాన్సెప్ట్ డౌట్, ఎలాంటి డౌట్స్ ఉన్నా వీఆర్ హియర్ టు సాల్వ్ దోస్ డౌట్స్. ఓకే, సింపుల్. నేను మీకు అన్నను అనుకోండి, ఒక సార్ అనుకోండి, వాట్ ఎవర్ యూ కాల్ యూ కెన్ కాల్ అండ్ ఐఎమ్ హియర్ టు సాల్వ్ ఆల్ యువర్ డౌట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, డౌట్స్ ఎప్పుడు లోపల పెట్టుకోకండి. ఆస్ దెమ్. అది ఎంత చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా డౌట్ ఇస్ డౌట్. సో డౌట్ సపోర్ట్ని పక్కా మంచిగా వాడుకోండి. నెక్స్ట్, AI గురు. ఆన్ ద స్పాట్గా మీకు ఎలాంటి క్వశ్చన్కి ఆన్సర్ అన్నా యూ కెన్ ఆస్క్ ఇట్. ఒకవేళ నైట్ టైం మంచి చదువుకుంటూ కూర్చున్నారు, 1:30 అవుతుంది, యూ నీడ్ ఆన్సర్. ఓకే, వీఆర్ నాట్ దేర్ అనుకుందాం ఆ టైంలో, దెన్ యూ జస్ట్ పింగ్ ఇట్ దేర్. అక్కడ పెట్టగానే AI విల్ రిప్లై. నెక్స్ట్, క్లాస్ రూమ్ అండ్ హ్యాండ్ రిటర్న్ నోట్స్. నేనైతే క్రేజీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, నేను ఎంత మంచి క్రియేట్ చేస్తానంటే యూ విల్ బి లైక్, వావ్, దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్. యాక్చువల్గా ప్రాపర్గా యూస్ఫుల్ అయ్యేది. టు బి ఆనెస్ట్, మీరు నా క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ అటెండ్ అయ్యారు అనుకోండి, ఫిజిక్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా క్లాస్ మీరు ఓన్లీ కంప్లీట్ ఫోకస్ పెట్టండి. ఓన్లీ రన్నింగ్ నోట్స్ అంటే రఫ్ బుక్, నా జస్ట్ రఫ్ పేపర్లా ఉండాలి మీ నోట్స్. అర్థమైంది నా క్లాస్లో. ఎందుకంటే ఐ విల్ ప్రొవైడ్ యూ ద హ్యాండ్ రిటన్ నోట్స్. నీడ్ హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు క్లాస్ రూమ్ నోట్స్ రెండు మీకు దగ్గర ఉంటాయి. ఓకే, మీరు నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ ఫార్ములా షీట్స్ క్రియేట్ చేసుకుని పెట్టండి. నేను కూడా నా ఓన్ ఫార్ములా షీట్స్ మీకు ఇస్తాను. బట్ మీరు ఎందుకు క్రియేట్ చేయమంటున్నా అంటే మీరు పెన్ను పెట్టి రాస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో అక్కడ మీకు లాజికల్ అర్థమవుతుంది, ఏది ఆర్స్కోర్ మీద ఉందా కింద ఇందాక చెప్పాను కదా అలా. సో క్లాస్ రూమ్ నోట్స్ అండ్ హ్యాండ్ రిటన్ నోట్స్ అన్నా. సో మనకి ఈ బ్యాచ్ ప్రైస్ వచ్చేసి వీ హ్యావ్ 3499. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 4200 అన్న. ఇట్స్ బీన్ కట్ డౌన్ టు 3499 అన్న. కానీ ఈ పర్టికులర్ కూపన్ కోడ్ వాడితే TYT500 విచ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ లిమిటెడ్ టైం. కాకపోతే ఈ కూపన్ కోడ్ వాడితే మనకి 500 ఆఫ్ వస్తుంది. దీని మీద 349 మీద ఆఫ్ వస్తుంది. సో వెంటనే యూ హ్యావ్ టు రిజిస్టర్. ఎందుకు చెప్తున్నా వినండి, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్సెట్ క్లియర్ చేశారనుకోండి, మీకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది. నేను నా స్టోరీ ఎప్పుడు డిఫరెంట్ టైంలో చెప్తాను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, బట్ సమ్ హౌ ఎండెడ్ అప్ ఇన్ ఎడెడ్ త్రీచి. కానీ ఐ విల్ టెల్ యూ, దిస్ ఈజ్ ఏ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే మంచి ర్యాంక్ రావాలి అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలంటే యూ షుడ్ నీడ్ రైట్ ప్లాట్ఫామ్ ఎట్ వెరీ వెరీ రైట్ బడ్జెట్. Budget is the constraint. Every time money is the constraint, but we are giving this many number of features at this price. Okay na, at very low price 3499. So our registration link gaani emna anni details meeku description lo pedtanu. Go check it out and just be curious, keep learning nana. That's my only agenda. Batch lo compulsory join kavandi ani antlenu. It's your wish. Ultimately it's your call, your wish. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. లేదు సార్ నేను కూర్చొని మీతో పాటు నేను ఉంటాను, కలిసి ప్రిపేర్ అవ్వడం, లెట్స్ మేక్ ఎ గుడ్ ర్యాంక్ అంతే. సో యప్, థ్యాంక్ యూ నాన్న. దిస్ ఈస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.